9,211 మంది వచ్చారు. ఇన్పేషెంట్ అడ్మిషన్స్ వచ్చేసి 303 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. డెలివరీస్ వచ్చేసి 43. మనం రిఫర్ చేసిన కేసెస్ 23. ప్రెగ్నెంట్ లేడీస్కి అందించిన సేవలు మన టోటల్ కౌంట్ వచ్చేసి 167. ఫస్ట్ టీటీ డోస్ 167, సెకండ్ టీటీ డోస్ 96. బూస్టర్ ఇంజెక్షన్స్ వచ్చేసి 13 ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఐరన్ ఫోలిక్ మాత్రలు 151. మొత్తం జరిగిన డెలివరీస్లో ఇంట్లో అయిన డెలివరీస్ 0. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయిన డెలివరీస్ 110. ప్రైవేట్ హాస్పిటల్స్లో 39 డెలివరీస్ అయినాయి. మొత్తం వచ్చేసి 146 అలైవ్ బేబీస్ ఉన్నారు. ఇంకా ఇమ్యునైజేషన్ సైడ్ వచ్చేసి మనకి బీసీజీ 141 డోసెస్, పోలియో వచ్చేసి 141, హెపటైటిస్ బి 141, పెంటా ఫస్ట్ డోస్ 140, సెకండ్ డోస్ 140, థర్డ్ డోస్ 152 డోసెస్. నెక్స్ట్ మీజిల్స్ అండ్ విటమిన్ ఏ వచ్చేసి 299. ఫస్ట్ డోస్ జేఈ ఇంజెక్షన్ 149, సెకండ్ డోసెస్ 150. మీజిల్స్ ఫస్ట్ 3 months 149, సెకండ్ డోస్ వచ్చేసి 150. టోటల్ 0 to 5 years లోపు ఉన్న పిల్లలకి జరిగిన వ్యాక్సినేషన్లో బెనిఫిట్ అయింది 3,126 మెంబర్స్. నా పేరు దేవి, కన్నూరులో పనిచేస్తాను ఫార్మసిస్ట్గా. మొత్తం టోటల్ 1,395 మందికి వైద్యం చేస్తాను. దానిలో బీపీకి 120 మంది, షుగర్కి 120 మంది చేస్తాను. వాత రోగంలో 200 మందికి, శ్వాసలో 50 మందికి. ఇప్పుడు ఇస్తున్నాము. వర్షాలు బాగా పడిన తర్వాత మనం విలేజ్ లెవెల్లో క్యాంపులు పెట్టి ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుంది. గాలికుంటు తర్వాత కృత్రిమ గర్భధారణ చేసిన పశువుల సంఖ్య కూడా 85. మరి మూతి రోగం టీకాలు చేసిన సంఖ్య 8,614 గొర్రెలు. ఇంకొకటి ఈ గొర్రెలు మన మండలానికి 72,930 మొక్కలు మనము టార్గెట్ ఇవ్వగా ఇప్పటి వరకు హోమ్ స్ట్రీట్ కింద 25,000, మిగతా రిమైనింగ్ 42,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మండలంలో 27,650 మొక్కల్ని పికింగ్ ప్లాంట్ పూర్తి జరిగింది. ఇప్పటివరకు 52% అచీవ్మెంట్ అయినాం. రిమైనింగ్ మేడం ఈ సీజన్లో కంప్లీట్ చేస్తాం మేడం. ఇంకా అలాగే పళ్ళ తోట పెంపకం గురించి కూడా మనకు సర్కిల్ వస్తుంది మేడం. ఇప్పటి వరకు మండలంలో 5 acres ఉన్న వరకు 20 రైతులకు గాను 50 ఎకరాలు యాక్టివిటీ చేసిన మేడం. ఎస్టిమేషన్ కూడా వేయడం జరిగింది. అందుకు 6 రైతులకు పిట్టింగ్ ప్లాంటింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మేడం. రిమైనింగ్ ఇప్పటికీ కూడా ఎవరైనా కొత్త రైతులు ఇచ్చినా కూడా అప్లికేషన్ తీసుకొని ఎస్టిమేట్ వేసి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది మేడం. పనులకు సంబంధించి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఈజీఎస్ గ్రాంట్లో మంజూరైంది. ఇటు వాటిలో మరికల్ జీపీ బిల్డింగ్ కంప్లీట్ అయింది. మాదార్లో రూఫ్ లెవెల్లో ఉంది, రూఫ్ లేడ్ ఉంది, అంటే రూఫ్ వేసినాం. తర్వాత పసుపులలో రూఫ్ వేసినాం. పీసీ గుంటలో ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఎలిగండలో రూఫ్ వేసినాము. వెంకటాపూర్లో బ్రిక్ వర్క్, తర్వాత ప్లాస్టింగ్ వర్క్ అవుతుంది. ఇబ్రహీంపట్నంలో ప్లాస్టింగ్ వర్క్, ఫ్లోరింగ్ వర్క్ అవుతుంది. అదేవిధంగా పల్లెగడ్డలో కంప్లీట్ అయింది అది జీపీ బిల్డింగ్. బుడ్డిగంతాడులో రూఫ్ లెవెల్లో ఉంది. తర్వాత 2023-24 సంవత్సరానికి సంబంధించిన సీసీ రోడ్లకు సంబంధించి తీలేరు సీసీ రోడ్ కంప్లీట్ అయింది. వెంకటాపూర్ కంప్లీట్ అయింది. కూసల్పాడ్ కంప్లీట్ అయింది. పల్లెగడ్డ కంప్లీట్ అయింది. మాధవార్ కంప్లీట్ అయింది. ఇబ్రహీంపట్నం కంప్లీట్ అయింది. పీసీ గుంట కంప్లీట్ అయింది. ఎలిగండలో నాట్ స్టార్టెడ్. పసుపులలో కంప్లీట్ అయింది. రాకొండ కంప్లీట్ అయింది. మరికల్ కంప్లీట్. అప్పంపల్లి కంప్లీట్. కన్మనూర్ కంప్లీటెడ్. బుడ్డిగంటాల కంప్లీటెడ్. ఎక్లాస్పూర్ కంప్లీటెడ్.
చిత్తనూరు కంప్లీటెడ్, జిన్నారం కంప్లీటెడ్, జీకొండ తండ కంప్లీటెడ్, బాలమ్మ తండ కంప్లీటెడ్, మిటరోల తండ నాట్ స్టార్టెడ్. ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో మంజూరైన ఎస్డిఎఫ్ నిధుల నుంచి మంజూరైనవి. వీటిలో అది మేడం చదివి ఇంప్లిమెంట్. కేంద్రాలు 2, మాద్వార్ 4, టీలెట్ 2, మర్కెల్ మండలంలో ఆయిల్ లేని కేంద్రాలు 4, 3 గాజులాయ తండ, 2ది పెద్ద చింతకుంట 2, మాద్వార్ 1. 7 నుండి 3 సంవత్సరాల పిల్లలకు 1342 మంది, వాళ్లకు నెలకు 250 కేజీలది బాలామృతం ఇస్తాము. 16 గుడ్లు 15 రోజులకు 8, 15 రోజులకు 8, 16 గుడ్లు ఇస్తాము. టేక్ హోమ్ రేషన్ ఇంటికి 7 నుండి 3 ఇయర్స్ వరకు ఇంటికి. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు 692, వాళ్లకు 1 మీల్స్ అనే మధ్యాహ్న భోజనం. బియ్యము 75 గ్రాములు, పప్పు 15 గ్రాములు, నూనె 5 గ్రాములు, ప్రతిరోజు గుడ్డు 30 నెల మొత్తం. గర్భిణీ స్త్రీలు బాగా 491 మంది ఉన్నారు. వాళ్ళకు బియ్యం 150 గ్రాములు, పప్పు 30 గ్రాములు, నూనె 16 గ్రాములు, గుడ్లు రోజు 1 30, పాలు రోజు 200 ml స్పాట్ ఫీడింగ్ వండి పెట్టడం జరుగుతుంది. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భవతులు బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం అందించడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలలో 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ప్రతి బుధవారం శామ్యాం పిల్లలకు ఎత్తులు బరువులు చూచి తల్లిదండ్రుల సమావేశం పెట్టి పిల్లలకు పెట్టిన ఆహారంపై అవగాహన కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు THR అంటే బరువులు ఎత్తులు తీసి పోషన్ ట్రాకర్లో మరియు NHTS యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి కేంద్రంలో ప్రతి నెల NHD అంటే ఫస్ట్ రోజు మేము ఇచ్చే ఫుడ్ ఇస్తాము. VHND అంటే 2వ బుధవారము ఇంజక్షన్లు ఉన్నాయి. CB ఈవెంట్లు, గృహ సందర్శనలు. పోషన్ ట్రాకర్ యాప్లో 100% చేసిన గర్భిణీ బాలింతలకు ఒకసారి మసాలా దినుసులు, కూరగాయలు, గ్యాస్ బిల్లులు మొత్తం ₹2.10 ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు ఒకరికి మసాలా దినుసులు, కూరగాయలు, గ్యాస్ బిల్లులు మొత్తం 95 పైసలు ఇవ్వడం జరుగుతుంది. ఈ బిల్లులు ప్రతి నెల ఆ కేంద్రం యొక్క గర్భవతులు, బాలింతలు, పిల్లల మొత్తం భోజనాల సంఖ్య ఆధారంగా బిల్లు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 5 మంది అంగన్వాడీ ఆయిల్ ఉన్నారు మేడం, 65 సంవత్సరాల వాళ్ళు మొన్ననే రిపోర్ట్ తీసుకున్నాము. హెల్త్ చెకప్ కూడా అయ్యింది. అయితే జిన్నారం 2 ఆయా, ఎగ్లాస్ కన్మనూరు 1, టీలేరు 2, బాంగారు 1, 2 మేడం. వీళ్ళు ఆయనకు రిజైన్ ఇచ్చిండ్రు. త్వరలోనే పోస్టులు పడతాయి మేడం. ఈ పోస్టులు ఆ పోస్టులు కలిసి పడతాయి. రిటైర్ 60 సంవత్సరాలకు తీసేస్తుంది. అయితే వాళ్ళకు టీచర్లకేమో ₹1,00,000 ఇస్తారు, ఆయనకేమో 50,000 మేడం రిటైర్మెంట్. అప్పటి నుంచి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు పడుతున్నాయని అందుకు ఇస్తున్నాం. పిల్లలకు ఆయం ఉండదు. ఇన్ఛార్జ్ ఉంది కదా ఆమె కళావతి ఒకటే స్కూల్లోనే పెట్టిండ్రు. పిల్లలు మేడం, చిన్న పిల్లలు 1 కిలోమీటర్ నడిచి రావాలి, గుడి వరకు రావాలి. ఆ లాస్ట్ నుంచి రాజుల దగ్గర ఉన్న అంగన్వాడీ స్పోర్ట్స్ సెంటర్ గుడి కాడికి రావాలి. మనకి ఏం ప్రాబ్లం అయితే మేడం ఇప్పుడు అక్కడ ఒక్క నిమిషం. అంగన్వాడీ ఇంతకుముందు వేరే ఆమె వచ్చిందని ఆమె తీసేసినాము. ఆ నుంచి వాళ్ళు పర్సనల్ ప్రాబ్లం వల్ల రూమే తీసేసారు. అంగన్వాడీ ఉన్న రూమ్ తీసేసి గుడికాడికి పంపిస్తే వాళ్ళకి బాధ్యత ఇవ్వరు. ఏమన్నా అయితే ఆయా ఒకటి ఉంటుంది, ఏం చేస్తుంది చదువు చెప్తుందా, ఇంటి ఒకటే పెడుతుంది. మరి రాత ఎవరు రాస్తారు? ఆమె చదువు మార్గార్ ఫస్ట్ సెంటర్ ఇన్ఛార్జ్ ఇచ్చారు మేడం కళావతికి. అక్కడనే ఉంటాయి, అక్కడి నుంచి చదువు కూడా చెప్పడం లేదంటే అంగన్వాడీ సెంటరే తీసేయండి. అదే మేడం, ఇప్పుడు పడతాయన్నారు మేడం. ఒక ఆయా
ఆయన మాత్రమే పిల్లల్ని సాకుతున్నారు, టీచర్ సాకుతలేదు. ఉమాదేవి అనే మేడం ఆమె బియ్యము పప్పు అమ్మడానికి గుడ్లు అమ్మడానికి సరిపోతుంది. స్కూల్ చెప్పదు, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇదే కథ, వీళ్ళకు కంప్లైంట్ ఇచ్చినా ఇదే కథ. అసలు ఏం లేదు మేడం, చేస్తున్నాం. ఇప్పుడు ప్రీ స్కూల్ వస్తారు హాస్పిటల్ పోతారు అంతే కదా, కానీ వాళ్ళది ఏజ్ అనేది పబ్లిక్ స్కూల్ వాళ్ళ ఏజ్ అనేది తెలియదు. కానీ ఆమె అమ్మకు కూడా ఏం చేయలేదు. వాళ్ళు ఏం లోపల సర్దుకుంటున్నారు అంతే తప్ప వేరే యాక్షన్ తీసుకోవట్లేదు. ఇది మాత్రం జాబ్ చేయలేదు. ఇంకోటి మేడం, రాకుండా స్పెషల్ ఆఫీసర్గా చేస్తున్నా మేడం. అక్కడ వాటర్ గ్రీన్ కలర్లో వస్తున్నాయి అంటే నిన్న గ్రామసభ మీటింగ్ పెట్టినాము, గ్రీన్ కలర్లో వస్తున్నాయి, మా కొద్ది వాటర్ అని సెక్రటరీ మేడం పైన మా పైన వాళ్ళు ఫోర్స్ పెట్టారు. మిషన్ భగీరథ మనకి కోవిడ్ సప్లై రాకుండా పుదర్పాడికి అంటే మార్చ్ మన జూన్ 19కి మనకి కోయిల్సార్కి వాటర్ వచ్చింది మేడం. యాక్చువల్గా కోయిల్సార్ ఎప్పుడైతే తెలుసు నుంచి వాటర్ డ్రా చేసినందుకు ఇది ధన్వాడల ప్రాబ్లం ఇదే మేడం, కోయిల్కొండ ఇది మనకి 3 మండలాల్లో సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది మేడం. అంటే జూన్ 19కి మనకి కోయిల్సార్కి వాటర్ వచ్చింది మేడం. అంటే జూన్ 19కి వాటర్ వస్తే ఆల్మోస్ట్ 24th నుంచి వాటర్ అయితే బాగా మేడం, ఇప్పుడు ఇష్యూ లేదు. యాక్చువల్ మన సెక్రటరీ గారు కంప్లైంట్ చేస్తే కూడా మా లైన్మెన్ పంపించి ఇంటికి తిరిగి చూస్తే అక్కడ వాళ్ళు ఇంటి వాళ్ళే వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇచ్చి మేడం, ఇంతకుముందు బాగాలేదు ఇప్పుడైతే బాగా వస్తుందని చెప్పి సెక్రటరీ గారు లాస్ట్ వీక్లో వెళ్ళింది మేడం. అండ్ జూన్ 19th 22nd వరకు నీళ్ళు బాగాలి మేడం. తర్వాత ఇప్పుడైతే ఇష్యూ లేదు అంటే ఫిల్టరేషన్ యాక్చువల్లీ ఏంటంటే మేడం ఆల్గే ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది మేడం. యాక్చువల్లీ మనకి ఏంటంటే రా వాటర్ కలర్ వచ్చేసి మనకి ఇంత రెగ్యులర్ టైంలో మనకి 10 11 వస్తుంది మేడం అంతే కలర్. కానీ మనకి ఈ మొత్తం వాటర్ లెవెల్ డౌన్ అయినప్పుడు ఆల్గే ఫార్మేషన్ అయ్యి మనకి 100, 120, 130 వచ్చింది మేడం కలర్. ఆల్మోస్ట్ మనకు వచ్చే రెగ్యులర్గా ఉండే వాటర్ కన్నా కలర్ 13 times 12 times మనకి కలర్ ఎక్కువ ఉంది మేడం. దానికోసం మనము ఫిల్టర్ అయినా కూడా మనం క్లోరిన్ బ్లీచింగ్ యాక్చువల్ మనం ప్లాంట్లో యూజ్ చేసి ఓన్లీ క్లోరిన్ ఒకటే గ్యాస్ క్లోరిన్ ఒకటే యూజ్ చేస్తాం మేడం. దాంతో బ్లీచింగ్ పౌడర్ కూడా ప్లాంట్లో యాడ్ చేస్తాం మేడం. ఎందుకంటే మామూలుగా రెగ్యులర్ యాడ్ చేయం సార్, కానీ క్లోరిన్ యాడ్ చేసి బ్లీచింగ్ పౌడర్ యాడ్ చేసి మళ్ళీ విలేజ్లో బ్లీచింగ్ యాడ్ చేసి కూడా కలర్ తగ్గట్లేదు. కలర్ తగ్గాలంటే ఓన్లీ క్లోరినే మేడం, ఓన్లీ బ్లీచింగ్ పౌడర్ ఎక్కువ యాడ్ చేసి తగ్గుతుంది. మనం అట్లా ఊర్లో ప్లస్ ప్లాంట్లో క్లోరిన్ బ్లీచింగ్ పౌడర్ కలిపినా కూడా కలర్ తగ్గేది కాదు మేడం. ఒకటే కాదు కోయిల్సార్కి చేసిన 3 ప్లాంట్లకి అదే ప్రాబ్లం మేడం. అన్ని ENC ఆఫీస్ వరకు అన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మేడం, అన్ని ఊర్లోకి వెళ్ళి కంప్లైంట్స్ వచ్చినాయి. కానీ జూన్ 19 ఎవరైతే పంపింగ్ స్టార్ట్ అవుతామో మనకి ఆల్మోస్ట్ జూన్ 24 నుంచి మనకైతే ప్రాబ్లం సాల్వ్ అయింది, అంత ఇష్యూ తెలియదు. అదే ఇప్పుడైతే లేదు, ఇప్పుడు మనకి పంపింగ్ స్టార్ట్ అయింది మేము కోయిల్సార్ మన దూరాల నుంచి, అప్పటి నుంచి అయితే ఇష్యూ లేదు. అప్పుడైతే అదే మళ్ళీ మనం పెట్టుకున్నాం అంటే అంతగా నాకు ఎల్లిగల్ల గ్రామంలో ముసలపాడు సంజీవకుంట గ్రామాలలో ఒక బోర్వెల్ మరియు మోటార్ శాంక్షన్ అవ్వడం జరిగింది, మరియు పూర్తి చేయడం కూడా జరిగింది. ఎస్టెప్ ఫండ్ ద్వారా మరికల్లో 6వ పాయింట్ ఒకటి పూర్తి చేయాల్సి ఉంది. మండలంలో మరికల్లో CAF ఫండ్ ద్వారా వెంకటపూర్లో అప్పంపల్లిలో టాప్స్లో రిపేరు, మరికల్లో బేటవాల్ వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. గ్రామంలో ప్రతి గ్రామంలో వాటర్ సమస్య లేకుండా పైప్ లైన్ మరమ్మతు మరియు మోటార్ రిపేర్ చేయడం జరుగుతుంది. గుట్టగాన్ తాండాలో ట్యాంకు ఒక అవుట్లెట్ కనెక్షన్ మరియు ఇన్లెట్ కనెక్షన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవి ఒక 15 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. మన పంప్ సెట్ మోటార్స్ పంప్ సప్లై చేస్తాం. మోటార్స్ వాళ్ళకు ఇష్యూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఇదివరకు పాత ధర్మమండలి ఉంటాయి కాబట్టి ధర్మమండలి నుంచి
వచ్చి వాళ్ళకి అక్కడి నుంచి వాటర్ ఏదో ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఒకసారి నేను కరోనా టైంలో పోయినప్పుడు అక్కడ ఇష్యూ ఉంది మాకు వాటర్ వస్తలేవు అని చెప్పి పైప్ లైన్ లేదు వేరే పక్క విలేజ్ అదేం లేదు. అయితే ప్రాబ్లం వచ్చినాక ఒక 60,000 లీటర్ల ట్యాంక్ శాంక్షన్ చేసినాం మేడం. 8 కిలోమీటర్ పైప్ లైన్ శాంక్షన్ చేసినాం. 110 నల్లాలు శాంక్షన్ చేసినాం. వర్క్స్ కానీ కంప్లీట్ అయింది. ఓన్లీ అవుట్లెట్ అండ్ మన దిగేది ఎక్కే కనెక్షన్ ఒకటి పెండింగ్ ఉంది. అది 10 రోజులు పూర్తయింది మేడం. అంతా పైప్ లైన్ అయిపోయింది, ట్యాప్స్ కనెక్షన్ అయిపోయింది. ఓన్లీ కనెక్షన్ ట్యాంక్ ఇవ్వాల్సింది. ఇష్యూస్ ఏం లేవు మేడం. ఆల్టర్నేటివ్గా మన మిషన్ బై సప్లైకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మనం మోటార్స్ కానీ కనెక్ట్ చేస్తున్నాం ట్యాంకర్కి, అవి కానీ రన్నింగ్లో ఉండేటట్టు చూసుకుంటున్నాం. సార్ రూమ్ కోసం సెర్చ్ చేస్తున్నాం సార్. అంటే ఆ ప్లాంట్ ఓకే, కాకపోతే ప్లేస్ అనేది సెర్చ్ చేస్తాం సార్. అది 1 month అయింది సార్. ఇంకోటి అది మన రూమ్ కానీ శాంక్షన్ చేసేసి అందులో కడతామని 5 lakhs శాంక్షన్ అయింది సార్. శాంక్షన్ అయిందండి. 10 lakhs వరకు శాంక్షన్ చేసేసి రూమ్ అని వాళ్ళు ప్లాంట్ కడతామని చూస్తున్నాం. అంటే అడిషనల్ పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటుందండి. అవును మేడం. 10 lakhs 5,000 లీటర్స్. చూసినాం అంటే మన వాటర్ ట్యాంక్ పక్కన కింద మీరు ఒక్కరే మీరే పెట్టుకోవడం కాదు, దాన్ని కూడా గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. స్పెషల్ ఆఫీసర్ గారికి, వాళ్ళ సెక్రటరీ గారికి, వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి మాకు ఇట్లా అవసరం ఉంది, మాకు ఇట్లా వచ్చింది ఆరోగ్యానికి మేము పెట్టాలనుకుంటున్నాము, మీరు ఇప్పుడు పెట్టండి, మాకు ఇట్లా సహకరించండి అని చెప్పాలి. మీరు కూడా ఇండివిజువల్గా అంటే ఎన్ని రోజులు తీసుకుంటారు? ఇంకా 6 నెలలకు అడిగినా అది అట్లనే ఉంటుంది. మైక్ పక్కకు మాట్లాడుతున్నారు. మైక్ తీసుకొని చెప్పండి సార్. మళ్ళీ తీసుకపోయి దాంట్లోనే పెడితే మళ్ళీ అడిషనల్గా మళ్ళీ 5 lakhs శాంక్షన్ చేయాలి. ఏం చేస్తుంటున్నాను మైక్ ఎందుకు పెట్టండి. దానికి కన్స్ట్రక్షన్ చేయడానికి అమౌంట్ అయితే కావాలి. అదొకటైతే శాంక్షన్ ప్రపోజల్ ఓకే. ఇప్పటి నుంచి మేడం అది చెడిపోయి 1 month అవుతుంది మేడం. అది దాన్ని
నేను వచ్చి 3 months అవుతుంది సార్. నేను వచ్చి 3 months అవుతుంది సార్. నేను వచ్చి 3 months అవుతుంది. మీరు 1 month 3 months నుంచి అంటే నేను ఎట్లయితే సార్ వచ్చినాక ఒకసారి రిపేర్ చేయించినామా మీరే చూసిండు కదా. వచ్చినాక మీరే మీ ముందరనే నేను ఒకసారి రిపేర్ చేయించినాక ఇప్పుడు తీసినాం మేడం. తీసినాక అది మెకానిక్ పోతే రూటర్ మొత్తం ఫెయిల్ అయిందంట. అది ఖండం అయిపోయింది, మోటార్ ఖండం అయిపోయిందంట. డబ్ల్యూసీ గారికి 2 మోటార్లు ఖండం అయింది మేడం. మాతో మా గ్రామ పంచాయతీలకి ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎలాంటి బ్యాలెన్సెస్ లేవు మేడం, అన్ని జీరో బ్యాలెన్సెస్ లేవు. ఇప్పుడు ఎపిడబ్ల్యూలో జీతాలు ఇవ్వడానికి మేము జనరల్ ఫండ్కి వెళ్ళి వసూలు చేసిన అమౌంట్కి వెళ్ళి రాలేదు. ఇప్పుడు రాలేదు, ఇప్పుడు బ్యాలెన్సెస్ లేవు. జనరల్ ఫండ్కి వెళ్ళి ఇస్తున్నాం, జనరల్ ఫండ్కి వెళ్ళి ఇస్తున్నాం. కలెక్షన్ చేసిన అమౌంట్ కింద ఏపీఎంఎస్ మాత్రం క్వార్టర్ వచ్చింది మేడం. కలెక్షన్ చేసిన అమౌంట్ తోటి పేమెంట్ ఇస్తుంది. అంటే ఈరోజు వస్తారు మేడం. వచ్చి ఇప్పుడు ఇంతకుముందు ఉన్నప్పటికీ ఇప్పటికీ డిఫరెంట్ అయింది మేడం. అంటే ఇంతకుముందు ఏంటి 12 o'clock వరకు వర్క్ చేసి వెళ్ళిపోతుంది. నేను వచ్చినాక ఏంటంటే ఎపిడబ్ల్యూ అనేది 12 o'clock 5 o'clock వరకు కంపల్సరీ చేయాల్సింది అని చెప్పి వాళ్ళకి స్థితిగా పెట్టడం వల్ల వాళ్ళు ఆ వర్క్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు బంద్ అవుతున్నారు. వాళ్ళంతా వాళ్ళు బంద్ నేను ఎవరిని కూడా మీరు బంద్ కాగానే ఎవరికి చెప్తారు. వాళ్ళు వర్క్ చేయకపోతే బంద్ అవుతారు. 12 hours చేస్తలేదు వాళ్ళు. మా మెడికల్ మండల్లో ఉదయం 6 గంటలకు వస్తారు. 6 గంటలకు వచ్చి 7:30కు బంద్ అవుతారు హెడ్ క్వార్టర్. 7:30 నుంచి 9 గంటల వరకు వాళ్ళకి మంచి టిఫిన్ లంచ్ వాళ్ళ పోతారు. 9 గంటలకు వచ్చి 12 గంటల వరకు వర్క్ చేస్తారు. 12 గంటలకి 12 గంటలకు బంద్ అయిపోయినాక 3 గంటలకు వస్తారు మేడం. 3 నుంచి 5 గంటల వరకు పని చేస్తారు. మొత్తం 6 గంటల పని చేస్తారు. 8 hours కూడా కాదు మేడం, 8 hours కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిపోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి 6 hours చేస్తారు. 6-7 hours అవుతుంది. అంటే ఓసారి ఇప్పుడు మండే ఉంటుంది. మండే రోజు సంత బజార్ ఉంటుంది. సంత బజార్లో 7:30 కంటే 7:30కి బంద్ కాలేదు. వాళ్ళు 8:30 కూడా అవుతుంది. ఎందుకంటే సంత బజార్ ఉంటుంది కాబట్టి సంత బజార్ ఎత్తుకోవాల్సి ఉంటుంది. 8:30 వరకు కూడా అవుతుంది. అట్లా 1 day అటు ఇటు పని ఇప్పుడు నిన్న 1 hour అటు ఇటు అవుతుంది. వాళ్ళ వర్షానికి ఎంత చెప్పినా 12 గంటల వరకు పోతామంటే అట్లయితే నేను వాళ్ళతో వర్క్ తీసుకోలేదు. వాళ్ళకి 100% 6-7 hours అన్న వర్క్ చేయాలి. వాళ్ళ వర్క్ చేయలేని పరిస్థితి ఇంకోటి ఏంటి మేడం అంటే వాళ్ళు ఏజెంట్ ఓల్డ్ ఏజ్. ఇప్పుడు అన్న చెప్తున్న అనంతమ్మ అనే టైమే ఆనందంగా సింగిల్గానే కాదు. ఎవరు సార్ నేనేమంటున్నా వాళ్ళు ఒకటి సార్ నేను చెప్పేది ఏంటంటే నేనేమంటున్నా వాళ్ళు ఎవరు 12 గంటల వరకు చేసుకున్నారు, నేను అట్లా చేసుకోవాలని అంటే ఇబ్బంది లేదు సార్. వాళ్ళతో వర్క్ తీసుకోకపోతే మీరే అంటారు సార్. ఇప్పుడు మీరే అంటున్నారు ట్యాంకులు కదలేదా అది అంటున్నారు. వాళ్ళు 12 గంటల వరకు తీసిపోతే 12 గంటల వరకు రోడ్డు కాడికి ఊడ్చిపోవచ్చు సార్. మిగతా వరకు ఎవరు చేయాల్సి వస్తుంది? అప్పుడు అవుట్ సోర్సింగ్ వేరే పెట్టుకోవడం కాదు కదా. అంతమందిని పెట్టుకొని మేడం నేను వచ్చిన గౌరవ ఎంపీటీసీ గారు చెప్పింది వాస్తవం మేడం. నేను వచ్చినప్పుడు దగ్గర నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ 8 మంది బంద్ అయ్యారు. వాళ్ళ వర్క్ నేను దగ్గర నుంచి చేయమని చెప్పడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు చేయలేక బంద్ అవుతుంది. దానికి నా బాధ్యత కాదు. నేను వర్క్ చేయమని చెప్తున్నాను అంతే తప్ప నాది నేను చేయకుండా ఊక కూర్చోబెట్టి జీతం ఇవ్వాలంటే కాదు మేడం. 8 మంది చేయలేదు. ఈడ ఉన్న దానికన్నా ఎక్సెస్ ఉన్నారు. ఎక్సెస్ అంటే మరి టూ మచ్ ఎక్సెస్ ఉన్నారు. ఉండదానికన్నా ఇప్పుడు డిపిఓ గారు మొన్న మెమో ఇచ్చారు. పాపులేషన్ వైజ్ ఇయ్యంగా కూడా దగ్గర 18 మంది ఆడవాళ్ళు పెట్టుకున్నారు.
ఓన్లీ పర్ మంత్ 2.5 lakhs అయింది మేడం. ఓన్లీ జీతాలకే 2.5 lakhs అయింది. సొంత ఉన్న సిచ్యువేషన్లో నెల వచ్చిందంటే 2.5 లక్షలు ఊరి మీద పడి వసూలు చేయాల్సి వస్తుంది. ఎంత ఇబ్బంది అవుతుందంటే డబ్బులు ఉన్నప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్లో అప్పుడు గౌరవ సర్పంచ్ గారు ఉన్నారు, అప్పుడు డబ్బులు సఫిషియెంట్ ఉండి వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు 12 గంటల వరకు చేయించుకున్నారు. కొంతమందిని పని చేయకుండా కూడా భూమిగా కూర్చోబెట్టి జీతాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదే మరికల్లా ఒక నలుగురిని ఏం పని చేయకుండా వాళ్ళు ఏడ ఉన్నారో కూడా తెలియదు. నేను వచ్చిన కొత్త అప్పటికి ఆ నలుగురికి జీతాలు ఇచ్చుకున్న పోయారు. ఎందుకు ఎక్కడ అంటే స్కూల్ కాడ పని చేస్తున్నారు, ఆడ పని చేస్తున్నారు, ఈడ పని చేస్తున్నారు. ఎవరే కానీ గ్రామ పంచాయతీకి వచ్చి గ్రామ పంచాయతీ పని చేయమని చెప్పడం తప్పైతే గౌరవ ఎంపీడీసీ గారికి ఎవరిని కూడా స్టిల్ డేట్ ఇప్పటికి కూడా ఎంపీడీసీ గారు ఎవరికి ఒక్కరికి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్కరికి కూడా 1 month షార్ట్ పెండింగ్ లేదండి. 1 month షార్ట్ పెండింగ్ లేదు. పని చేయడం జీతం ఇవ్వమండి. పని చేయడం జీతం ఇచ్చేది ఇయ్యనికి రాదు. నేను ఇయ్యను, నేనైతే ఇయ్యనండి. ఎంపీడీసీ గారు నేను ఏం చెప్తున్నా, పని చేయకపోతే జీతం ఇవ్వాలంటే నేను ఇయ్యలేదు. నేనైతే ఇయ్యలేనని చెప్తున్నా. పని చేయకుండా జీతం ఇవ్వమంటే నేను ఇయ్యను. మీరు గౌరవ సభ్యులు కదా, మీరు గ్రామ పంచాయతీ నాడు మీకు చూపిస్తాం, మొత్తం మీకు ఎవిడెన్స్ చూపిస్తాం. పంచాయతీ వాళ్ళు అడుగుకుంటే మేము ఇంత ఇబ్బందులు పడి పని చేసుకున్నట్టే వాళ్ళ మీరు వచ్చేసి 8 మంది తీసేయండి ఒప్పుకుంటున్నా తీసేయడం అని చెప్పి వాళ్ళు బంద్ అయ్యండి. ఎవరో మాట చెప్పి మీరు తీసుకోవడం మాట్లాడాలి. మొత్తం మన నాలుగు ప్రకారం 14 మంది ఉన్నారు. మొత్తం ఇప్పటికి కూడా 27 మంది ఉన్నారు. మన నాలుగు ప్రకారం 14 మంది ఉండాలి. ఇప్పటికి 27 మంది ఉన్నారు. మీరు పని చేయకుండా జీతం ఇవ్వమంటే నాతో కష్టం డ్యూటీ చేయాలి. ఇలా ఎక్కడ పని చేస్తారో పని చేస్తారని గుర్తించారు, చేయడం గుర్తించుకోవడం వాళ్ళ నేను పర్సువేషన్ చేస్తున్నాను మేడం. రఘుమూర్తి కాదు మేడం, నేను లేబర్ మీద నేను పర్సువేషన్ చేస్తున్నా కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నేను స్వయంగా నేనే తిరుగుతున్నాను మేడం. నేను ఏదైతే వర్క్ చేస్తున్నారో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ నేను వాళ్ళ కోసం 6:30 వరకు ఇంకే ఉంటున్నాను మేడం. 6:30 వరకు ఓన్లీ లేబర్ పర్పస్ నేను 6:30 5 o'clock నేను డ్యూటీ అయిపోయినా 6:30 వరకు ఉంటున్నాను మేడం. ఎవరినన్నా అడిగిన నేను 6:37 వరకు నేను మరికలనే ఉంటాను. గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళకు ఇన్ని గంటలు పని చేయాలా, వీళ్ళని 2 గంటలు పని చేసిన వాళ్ళు ఉంచుకోవాలి, ఇన్ని రోజులు హాజరైన వాళ్ళు ఉంచాలి. ఇవన్నీ వాళ్ళకు కూడా ఉంటాయి కదా. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి. మనం ఈ రోజు ఒకలాగా మాట్లాడి ఇంకో రోజు ఒకలాగా మాట్లాడినట్టు ఉండదు వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఎప్పటికి ఒకటేలాగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఏం స్వార్థం ఉండదు. వీళ్ళు ఉంచుకోవాలి, వీళ్ళు తీసేయాలి. వాళ్ళ ఊరోళ్ళు కూడా కాదు, ఎక్కడో ఏదో గుర్తించుకొని ఉంటారు. వాళ్ళకి కూడా మన ఏరియా ఉంచాలి, మన పక్క ఏరియా వాళ్ళు తీసేయాలి, ఇలాంటివన్నీ స్వార్థాలు ఉండవు వాళ్ళు. కాబట్టి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు అంతే. మనకేదన్నా ఉండదు, మనోడెవడన్నా తీసేస్తున్నారు. అప్పుడు వాళ్ళకు మనం చెప్పుకోవాలి అంతే. నువ్వు పోయి సరిగ్గా పని చేయి, నీ డ్యూటీ ఏదో నువ్వు చెయ్యి. నువ్వు ఎన్ని గంటలు చేసినావు, ఎన్ని రోజులు హాజరైన 30 రోజులలో అది కరెక్ట్గా లేదు. అప్పుడు రాకపోతే నేను అడుగుతాను. నేను గ్రామ పంచాయతీలో పోయి చూసుకొని అడుగుతా అని నువ్వు వాళ్ళకి చెప్పాలి. కానీ వాళ్ళ నుంచి నువ్వు అవుట్ రైట్ ఇట్లా కొట్లాడినట్టు చేయొద్దు ఆఫీసర్స్. నేను చెప్పేది అయితే చిన్న సబ్మిషన్ మేడం. మేడం చిన్న సబ్మిషన్ ఎంపీడీసీ నువ్వు వాళ్ళని తీసేసిండ్రు అని అంటున్నావు. ఎందుకు తీసేసినట్టు వాళ్ళని అడిగినావా? వాళ్ళ తప్పేముంది, ఎందుకు తీసేసిండ్రు, ఎన్ని గంటలు హాజరైన రోజు పనికి, ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేస్తున్నారు, నెలలో ఎన్ని రోజులు హాజరైనావు, నువ్వు నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా, ఇవన్నీ నువ్వు అడిగినావా? నువ్వు అడిగేది ఉంటే ఒకవేళ వాళ్ళు అవన్నీ కరెక్ట్గా చేసేది ఉంటే నీ బాధ్యత ఒక నా కళ్ళకు తెలియ బాబు 3 రోజులు ముందర నా వచ్చి అన్నం పెట్టిన తిన్నది 3వ రోజు కంప్లీట్ జరిగింది. అబ్బాయి ఎక్కడ పోయింది చెప్పు.
అమౌంట్ గతంలోనే తీసేసిండ్రు మేడం. కానీ డబ్బులు ఉన్నాయి మేడం, ఎక్కడ పోలేదు. మెంబర్ పైన కాంట్రిబ్యూషన్ ఉంది. గత 2 సంవత్సరాల కింద కూడా ఎవరు మెంబర్ ఇండివిజువల్ గా అకౌంట్ బుక్స్ తీసుకున్నారు, ఆన్లైన్ లో ఎంట్రీ చేసాము. నేను చెప్తున్నా, నాకు తెలిసిన కాడికి శ్రీనిధి పైసలు కూడా మా ఊరికి తిన్నారు. నాకు అన్ని తెలుసు. మేడం గతంలో ఇంతకుముందు వైఎస్ రాజశేఖర సార్ పీరియడ్లో ఉన్నప్పుడు ఒక్కొక్క మెంబర్ దగ్గర 385 రూపాయలు ప్రీమియం కట్టించుకున్నారు. అవును, అది బంద్ అయ్యి కూడా 10 years సభ అయిపోయింది. స్కీమ్ బంద్ అయ్యి కూడా 10 years సభ అయిపోయింది. ఉంటుంది కానీ అంతకుముందు వాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ వచ్చి 10 years. అవును ఇన్సూరెన్స్ కోసం మేడం 60 సంవత్సరాల వరకు వాళ్ళు కడితే 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇస్తాము. వీళ్ళు ఎంత జమ చేస్తారో వీళ్ళకు గవర్నమెంట్ కూడా అంత జమ చేసి 60 సంవత్సరాల తర్వాత వీళ్ళు పెన్షన్ ఇస్తామనేసి జమ చేశారు. ఉన్నాయి మేడం, ఫండ్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ దగ్గరలో ఉన్నాయి సార్. గత 2 సంవత్సరాల కిందట మాత్రం అకౌంట్ బుక్స్ ఇవ్వండి ఇండివిజువల్ మెంబర్ వారికి అంటే తీసుకొని ఎంట్రీ చేసినాం కానీ అమౌంట్ రాలేదు. 2000 ఇస్తున్నారు సార్ మన మండలానికి ఉంది సార్. ఎడారి దగ్గర వాస్తవంగా చాలా గ్రామాలలో దాదాపు డబ్బులు కట్టేసి చాలా పెద్ద సమస్య ఇది. కాకపోతే అట్లే పెండింగ్ పడుకుంటూ వస్తుంది. అయితే ఎవరెవరైతే డబ్బులు కట్టిందో వాళ్ళు ఇంతమంది చాలా మంది చనిపోయారు కూడా. అట్లీస్ట్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఉందంటే ఎక్కడ గవర్నమెంట్ దగ్గర ఉంది లిస్ట్ ఏది కనీసము ఎవరికి రావాలనే కనీసం అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం తెలుస్తుంది కదమ్మా. చేసుకుంటూ పోతారు అధికారి ఎవరమ్మా మీ ఆఫీసర్ అధికారి అంటే ఎవరి అంటే రెస్పాన్స్ ఒక్కసారి ఏమన్నా మీరు ఒకరు మాట్లాడి కనీసం ఆ సమస్యని ఏంటనేది తెలుసుకొని చెప్తే అలా కూడా చాలాసార్లు ఉక్కిపర్లు అన్నీ స్పా చేసిండు. పాలనలో అప్లికేషన్ చేసుకొని అన్ని ముఖ్య అయిన వాళ్ళకు గృహజ్యోతి వర్తించింది. దీనికి గాను జూలై నెల నుంచి మనకు 0 బిల్స్ ఇష్యూ చేయడం జరిగింది. దాని అమౌంట్ 15,98,800 రూపాయలు సుమారుగా మనకు సబ్సిడీ వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం లాగిన్ ఇవ్వలేదు, ఎడిట్ చేయడానికి మాత్రమే ఇచ్చారు. కొత్త మళ్ళీ సైట్ ఓపెన్ అయ్యాక ఎంపీడీఓ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ పెట్టాము. అది అయ్యాక వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్ ఎంట్రీ చేసుకోవచ్చు. వైట్ రేషన్ కార్డు ఉంది మేడం. ఒక రేషన్ కార్డుకు ఒకటే సర్వీస్ మ్యాప్ అవుతుంది మేడం. అంటే ఒక గవర్నమెంట్ పే చేస్తుంది మేడం, డిపార్ట్మెంట్ పే చేస్తుంది. మాకే పే చేస్తుంది మేడం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి పే చేస్తుంది. కాదు మేడం, డైరెక్ట్ డిడక్షన్. వాళ్ళు 0 బిల్ ఇచ్చేస్తుంది అంటే వాళ్ళు అమౌంట్ కట్టవలసింది మేడం, బిల్లు కట్టనక్కర్లేదు. రాలేదు సార్, మిస్ మ్యాచ్ అయింది. నెంబర్ ఎంట్రీ డేటా ఎంట్రీలో ప్రాపర్ అయిన వల్ల దాని నుంచి మేడం వాళ్ళు హెల్ప్ డెస్క్ పెట్టుకుని ఎంపీడీ ఆఫీస్లో చేస్తున్నాం సార్. లేదు సార్, ఆల్రెడీ ఉన్న వాళ్ళు చెక్ చేసుకున్నాడు సార్, క్రాస్ చెక్ చేసుకున్నాం. అందులో ఒక 54 మెంబర్స్ మనకి రన్ అయింది సార్. ఈ మంత్ వస్తుంది వాళ్ళకి. కొత్త అవకాశం లేదు సార్, కొత్తది పెట్టుకోవడానికి ప్రస్తుతం అవకాశం లేదు. ఇంకా ఎంపీడీ ఆఫీస్లో ఉంది సార్. మాకు ఎటువంటి లాగిన్ లేదు సార్ ఎంట్రీ చేయడానికి.
మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి సార్. ప్రజెంట్గా అయితే అవకాశం లేదు సార్. ఇంకా అంటే లాగిన్లో ఓపెన్ అవ్వాలి సార్. అప్లై చేసుకొని క్రాస్ చెక్ చేస్తారు సార్ ఎలిజిబిలిటీ ఉందా లేదా. మేము తీసుకోవట్లేదు కానీ తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా సార్. సార్ ఇది బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి సెంట్రల్ ఆఫీస్కి వస్తుంది సార్ పేమెంట్. అంటే మనకేంటంటే మొత్తం కంపెనీ మొత్తానికి వస్తుంది సార్. కంపెనీ మొత్తానికి వచ్చి వస్తున్నాయి సార్. ఎస్ ఎస్ సార్. లేదు లేదు సార్ కట్టాలి ఎవరిని కూడా ఇన్సిస్ట్ చేయట్లేదు సార్. లేదు సార్ లేదు సార్. డ్యూ ఉంది సార్. అది కేటగిరీ 2 వస్తుంది సార్. చెప్తాను సార్. మా సార్ వాళ్ళకు దృష్టిలో తీసుకెళ్ళి అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళి. ఎందుకంటే 30,000 40,000 రూపాయలు ప్రజెంట్ ఈ రోజు బిల్లు ఇచ్చిపోయారు వాళ్ళు కట్టాలనేదని మమ్మల్ని అడుగుతున్నారు. మనం ఏం చెప్పాలి? కట్టక్కర్లేదు సార్. లాస్ట్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కట్టాలంటే పరిస్థితి ఏంటి? కట్టాలి సార్. ఫండ్స్ వస్తాయి సార్. బీసీ వెల్ఫేర్ నుంచి వస్తాయి సార్. ఒకసారి లాస్ట్ 2 months బ్యాక్ అడిగాం సార్ మేము సార్ వాళ్ళ మీటింగ్లో. లేదు వస్తుంది అదేం కట్టక్కర్లేదని చెప్పారు సారు. ఇప్పుడు అంటుంది కదా తర్వాత మళ్ళీ కట్టాలంటే వాళ్ళకి ఇబ్బంది. ఒక షాప్ కొత్తగా ఏర్పాటు చేయడం అయింది మేడం. అయితే ఈ జూన్ నుండి సరఫరా జరుగుతుంది. దానిలో 342 రేషన్ కార్డులు ఉన్నాయి. దానికి సపరేట్గా రేషన్ అందుతుంది మేడం. తర్వాత మొత్తం బీపీఎల్ కార్డ్స్ వచ్చేసి 9,480 కార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి 32,312 కిలోల రేషన్ బియ్యం అందుతుంది. దీంట్లో అంత్యోదయ కార్డులు 1,571 ఉన్నాయి. ఆహార భద్రత కార్డులు 9,022 ఉన్నాయి. తర్వాత అన్నపూర్ణ కార్డులు 2 ఉన్నాయి. మొత్తం గాను 2,098 క్వింటాల 52 కిలోల బియ్యం పౌర సరఫరాలుగా నెలవారీగా జరుగుతుంది. ఆ బియ్యం కాంప్లికేషన్స్ లేకుండా ప్రతి ఒక్క విషయంలో నాకు మా ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ మండలాధికారులు కానీ మా మండల పరిషత్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు గ్రామ స్థాయిలో సర్పంచులు వార్డు మెంబర్లు సెక్రటరీలు ప్రతి ఒక్కరూ ఏ అంశం తీసుకున్నా ప్రతి దాంట్లో మాకు సంపూర్ణంగా సహకరించడం జరిగింది. పార్టీలకు అతీతంగా అనుకోండి, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాకు ఈ 5 సంవత్సరాలు చాలా సహకరించి ఈ మండల అభివృద్ధిలో మాతో పాటు ఈ 5 సంవత్సరాలు నడిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వినియోగానికి పిఎస్సిఎస్ ప్రెసిడెంట్లకు మరియు ఎంపీటీసీలకు స్పెషల్ ఆఫీసర్లకు పత్రికా విలేకరులకు తోటి ఉద్యోగులందరికీ నమస్కారాలు. గడిచిన మన వ్యవసాయ శాఖ తరఫున గడిచిన 3 నెలల్లో రైతు బంధు పథకం కింద మన మండలంలో ఉన్న 13,345 మంది రైతుల యొక్క ఖాతాల్లో రైతు బంధు నగదు జమ చేయడం జరిగింది. దీని విలువ మొత్తం 15,95,26,107 రూపాయలు. మరియు రైతు బీమా కూడా గడిచిన 3 నెలల్లో రైతు బీమా పథకం ద్వారా మండలంలో మరణించిన 14 మంది రైతుల యొక్క నామినీ ఖాతాల్లో ఒకరికి 5 లక్షల రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది. పీఎం కిసాన్ పథకం కింద కూడా మనకు మండలంలో అర్హులైన 5,937 మంది రైతులకు 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ వానాకాలానికి సంబంధించి మన గవర్నమెంట్ నుంచి 201.6 క్వింటాల జీలుగా అయిన పచ్చిరొట్ట ఎరువులను కూడా రైతులందరికీ సబ్సిడీపై కూడా అందజేయడం జరిగింది. ప్రస్తుతం మన వానాకాలానికి సంబంధించి కూడా ఎరువులు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర ఉన్న అంటే రైతులందరికీ సరిపోయినంత మనకున్న ఏరియా అంతా కూడా యూరియా కానీ డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు మరి పొటాష్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా అందుబాటులో రైతులందరికీ ఉన్నాయి. ఈసారి కూడా పత్తి కూడా మన ఏరియాలో మనకు దాదాపు 45,000 ప్యాకెట్ల కానీ 30,000 ప్యాకెట్లు సీల్ చేయడం జరిగింది.
తొలి రకానికన్నా సన్న రకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా మనం సన్న రకాలైన RNR కానీ 168 కానీ మనకి డీలర్ల దగ్గర అందరికీ విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయి. ఇంకేమన్నా మీకు సమస్యలు ఉంటే అడగచ్చని కోరుతున్నాను. ఇంకోటి సంవత్సరం రైతు భరోసా పథకం మీద కూడా మనకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా అంటే మనకు మినిస్టర్ గారి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ కూడా జరుగుతుంది. అంటే ఈ సీజన్కు రైతు భరోసా అంటే ఎంత ఏరియా వరకు ఇవ్వచ్చు, ఎవరెవరికి ఇవ్వాలనేది గవర్నమెంట్ రైతుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని పద్ధతి ప్రకారం సబ్ కమిటీకి అందజేసి ఎంత వరకు మనం ఇవ్వవచ్చు అనేదాన్ని డిసైడ్ చేయలేదు. అది డిసైడ్ చేయడానికి కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ఈరోజు కూడా మనకు PHCS డీలర్లో కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాళ్ళ అంటే PHCS తరఫున ఉన్న డైరెక్టర్లు, ప్రెసిడెంట్ మరియు రైతులు కూడా ఆ గ్రామానికి చెందిన రైతులందరూ కూడా అభిప్రాయం తీసుకొని ఈరోజు తీర్మానం చేసి పంపించడం జరుగుతుంది. రైతు భరోసా మీద గవర్నమెంట్ అనేది ఏంటంటే రైతుల నుంచి అభిప్రాయం ఎలా ఉందని సేకరించడం జరుగుతుంది. ఇప్పటికైతే ప్రస్తుతం అయితే మన దగ్గర ఈ సీజన్లో జరిగే వరకు అయితే ఇంకేమన్నా మీకు సమస్యలు కానీ అనుమానం కానీ ఉంటే